నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య. పులివెందుల సిఐ శ్రీరామ్. మంచి వాళ్ళకు కమ్ కమ్, చెడ్డ వాళ్ళకు రామ్ రామ్ అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల పట్టణం. ఆ పులివెందుల పట్టణంలో పోలీసుల తీరు ఏ విధంగా ఉంటుందంటే అది ఒక కత్తి మీద సాములాగే. ఎందుకంటే కొంతమంది ముఖ్యమంత్రులు ఏలినటువంటి వైఎస్ కుటుంబీకులకు అడ్డా అయినటువంటి ఈ పులివెందులలో డిఎస్పీలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఏఎస్పీలు కావచ్చు, ఎన్నో రకాలైన అధికార హోదాలను అదే పోలీసు విధులను నిర్వహించి చాలా ఇబ్బందులకు గురి అయిన పులివెందుల పోలీస్ స్టేషన్. కొందరు మంచి పేరు తెచ్చుకొని బదిలీలపై వెళ్ళారు, కొందరు చెడ్డ పేరు తెచ్చుకొని బదిలీలపై వెళ్ళారు, కొందరు సస్పెండ్లు కూడా అయ్యారు. అటువంటి పోలీస్ స్టేషన్ పులివెందుల పోలీస్ స్టేషన్. ఇంకొక అంశం ఏమిటి అంటే రాజకీయ నాయకులకు కానీ, రౌడీ మూకలకు కానీ, అసాంఘిక కార్యక్రమాలు చేసేవారికి కానీ పులివెందులలో వాళ్ళు చెప్పినట్లు వినుకుంటూ పోతే ఆ సిఐ పదవి, ఆ పదవులు ఏ విధంగా ఉంటాయో, ఆ ఎస్ఐ పదవులు ఏ విధంగా ఉంటాయో చెప్పరానిది. చేతివాటం చూపించే పోలీస్ అధికారులు పులివెందులకు వస్తే వాళ్ళకి ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఉంటుంది. ఏమి రోంతా మంచి చేయాలి, ప్రజలకు మనం మంచి చేయాలి అనే కోణంలో వెళితే అతని మీద ముఖ్యంగా సరిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఆ రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్న అసాంఘిక కార్యక్రమ రౌడీ మూకలు కావచ్చు, గుండాలు కావచ్చు, అటు తర్వాత ఇతర రకాలైన పరిస్థితుల ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏకమై ఆ పోలీస్ అధికారి మీద లేనిపోని నిందలు వేసి సాగనంపుతూ ఉంటారు. ఇది కొందరి కథ. మొన్న ఎవరు రూరల్ సిఐ రమణ, ఆయన ఏదో లంచం తీసుకున్న విధంగా లంచం తీసుకున్నాడు అని ఆయన మీద కొన్ని రకాలైన కేసులు నడిచాయి. అటు తర్వాత పట్టణ సిఐ సీతారామరెడ్డి, ఆయన వచ్చినప్పటి నుంచి వివాదమే. ఎటువంటి వివాదాలు అంటే ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తే ఆ పోలీస్ స్టేషన్కు వాస్తు లేదు అని ఆయన ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మేకపోతును బలి ఇచ్చాడు. ఆ మేకపోతును కోసుకొని బ్రహ్మాండంగా సిబ్బంది అంతా డిన్నర్ చేసుకున్నారు. శాంతి శాంతి అంటూ పులివెందుల పోలీస్ స్టేషన్లో కొత్త నినాదాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక మూగజీవాన్ని బలి తీసుకొని వాళ్ళు డిన్నర్ ఏర్పాటు చేసుకోవడం. అది సిఐ గతంలో సీతారామరెడ్డి, రూరల్ సిఐది ఈ విధంగా, పట్టణ సిఐది ఆ విధంగా ఉంది. ఇకపోతే ఇటీవల కాలంలో దాదాపు ఒక 2 నెలల్లో వచ్చారు. సిఐ నుంచి పరిస్థితుల దృష్ట్యా, విధుల దృష్ట్యా బాగా కొనసాగిస్తూ ఉన్నాడు అంటూ జనాలలో బాగా నానుడి పులివెందులలో ఉంది. అరే ఏ సమస్య వచ్చినా, ఒక స్థల సమస్య కావచ్చు, భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆ తర్వాత ఎవరన్నా రాజకీయ నాయకుల వేధింపులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అరే మనకు కొత్త సిఐ వచ్చాడురా శ్రీరామ్, మనకి న్యాయం చేస్తాడురా అని పోలీస్ స్టేషన్ ఆవరణ అంతా ఆ జనాలతో నిండిపోతూ ఉంది. ఇది బాగానే ఉంది. అటు తర్వాత బార్లు కావచ్చు, బ్రాండీ షాపులు కావచ్చు, ఖచ్చితంగా టైం టు టైం తెరవాల్సిందే. అది కూడా కొనసాగుతూ ఉంది. అసాంఘిక కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. వేరసి పులివెందుల ప్రజానికం కూడా తీబంకుల వద్ద అక్కడక్కడ సిఐ శ్రీరామ్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు. మంచి చేస్తూ ఉన్నాడు, బాగానే విధులు నిర్వహిస్తూ ఉన్నాడు సిఐ శ్రీరామ్ అని పులివెందుల పట్టణంలో తీబంకుల వద్ద గుసగుసలు. సరే, ఇవన్నీ సిఐ శ్రీరామ్ చేస్తూ ఉన్నప్పటికీ సరిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఆ తర్వాత రౌడీ మూకలు కావచ్చు, అసాంఘిక కార్యక్రమ నిర్వాహకులు కావచ్చు, మొత్తం అంతా కూడా సిఐని ఎదురుగి పంపించాలి అని అదే పొమ్మన లేక పొగ పెడుతూ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొన్న ఒక బీజేపీ ఉలిమెల్లకు చెందిన బీజేపీ నాయకుని సిఐ దారుణంగా కొట్టాడు అని ఆయన సిఐ మీద
ఎన్నో రకాలైన పోరాటాలు చేస్తూ ఉన్నాడు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అది ఒక ఇష్యూ అయితే గతంలో పులివెందుల్లో కూడా కొన్ని రకాలైన చర్యలు తీసుకుంటూ ఉన్నాడు ఎవరు సిఐ శ్రీరామ్. అది రాజకీయ నాయకులు గొడవలు కావచ్చు, ఇంకోటి గొడవలు కావచ్చు, ఇద్దరి మీద కేసులు పెట్టే కార్యక్రమాన్ని కూడా కొనసాగించాడు బైందవర్ కేసులు ఒక స్థల వివాదంపై. ఇరు పార్టీలకు ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేయడు, న్యాయానికి సపోర్ట్ చేస్తాడు అటువంటి సిఐ శ్రీరామ్. ఇవన్నీ జరుగుతుండగా మటకా కావచ్చు, జూరాలు కావచ్చు, వాటికి కొంతవరకు అరికట్టడం ఆయన చేసిన పరిస్థితులు. ఈ విధంగా మంచి చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదే బొమ్మన లేక పొగ పెడుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా కానీ అటు తర్వాత ఆయన మీద ఆరోపణలు గుప్పించి పంపించాలని కానీ కొన్ని రకాలైన పరిస్థితుల ప్రకారం ఆయన డ్యూటీ ఖచ్చితంగా చేస్తూ ఉన్నప్పటికీ మంచి చేసే వాళ్ళకు సిఐ మాకు కావాలి కావాలి అంటున్నారు. చెడు వర్గం వారు మాత్రం మాకు సిఐ శ్రీరామ్ రామ్ 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 మాకొద్దు నాయన మాకొద్దు రామ్ 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 అంటున్నారు. అంటే మంచి చేయాలని ఉద్దేశం పోలీస్ శాఖకు, చెడే చేయాలి అని చెప్పేసి కొంతమంది దుశ్చర్యలకు పాల్పడుతున్న వాళ్లకు ఇప్పుడు జరుగుతున్న పులివెందుల పోరాటం. నేను సిఐని పొగడ్డానికో, సిఐని బదిలీ చేయడానికో, సిఐని చెడ్డగా చెప్పడానికో, సిఐని మంచి చేస్తున్నాడని ఇంకా పొగడ్డానికో కాదు. పులివెందుల్లో ఎక్కడికి వెళ్ళినా చర్చ జరుగుతున్నది ఇదే. సిఐ మంచి చేస్తూ ఉన్నాడు కానీ అతన్ని పంపించాలి అనే కోణంలో ప్రస్తుతం రాజకీయ చర్చ జరుగుతూ ఉంది. ఆయన సర్వీసు 18 ఏళ్ళు, 30 ట్రాన్స్ఫర్లు అంట. 18 ఏళ్లలో 30 ట్రాన్స్ఫర్లు. ఒక చోట 10 రోజులే ఉన్నాడు, ఒక చోట 40 రోజులే ఉన్నాడు అని ఆయన మీద మీడియా కూడా కథనాలు సోషల్ మీడియాలో ఒక సిఐ మీద, శ్రీరామ్ మీద ఇస్తూ ఉన్నారు. అంటే నికషకంగా పనిచేసే వాళ్ళు, ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు, విధుల పట్ల తన అధికారం ఖచ్చితంగా చలాయించే వాళ్ళకు కాలం లేదు అనేది పులివెందుల పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఆయన వచ్చి 3 నెలలు కావస్తుందో ఆ తర్వాత 2 నెలలు కావస్తుందో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి సిఐ పెద్ద పులివెందులకు తలనొప్పిగా మారాడు. చెడు చేసే వాళ్ళకి, మంచి చేసే వాళ్ళకు మంచిగానే ఉన్నాడు. అటువంటి కార్యక్రమాల్లో సిఐ వెళ్తూ ఉంటే గంజా కేసులో భరత్ కుమార్ యాదవ్ ఎక్కడ మలేషియా, ఎక్కడ సంబంధాలు, అటువంటి వాటిని మీద నిఘా ఉంచి పట్టుకున్నాడు. కొన్ని లక్షలు ఆయన స్వాధీనం చేసుకున్నారు. మొన్న ఒక పందుల విషయంగా 30 లక్షలు వసూలు చేసి మీడియా ముందట చూపించాడు, మీడియాతో మాట్లాడాడు. దాని మీద కూడా పుకార్లు లేపుతూ ఉన్నారు. సిఐ శ్రీరామ్ 60 లక్షలు ఏదో చేతివాటం చూపాడు అంటూ తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా ప్రచారం పులివెందుల్లో కొనసాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులను సిఐ శ్రీరామ్ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ విషయంలో భాగంగా అర్థం ఏమైంది అంటే పులివెందుల్లో పని చేయాలి అంటే, అందరి మన్ననలను పొందాలి అంటే చెడు వైపే వెళ్ళాలా, మంచి వైపు వెళ్ళకూడదా? ఇది ఒక పులివెందుల పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం అనేదే, ప్రస్తుతం జరుగుతున్న సిఐ బదిలీ వ్యవహారం అనేది, సిఐని బదిలీ చేస్తారు అని చర్చ కూడా జరుగుతున్న వ్యవహారమే. ఇది పులివెందుల్లో నానుడిగా ఉంది కాబట్టి నేను ఈ చిన్న వీడియో మీ దృష్టికి తెచ్చా. చూద్దాం సిఐని కంటిన్యూగా ఉన్నతాధికారులు ఉంచుకుంటారో, చెడుతో సవాసం చేయని మీరు తెలంగాణ పులివెందుల్లో వెళ్ళిపోని అంటారో వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.